నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదయ్యా. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోరి ఉన్నవి. నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. చూడండి, నా గాయములు దుర్వాసన వస్తున్నాయండి. గాయాలు ఏమవుతాయి? ఒక్కొక్కసారి వాసన వస్తాయి. కురుపులు ఏమొస్తాయి? ఒక్కోసారి వాసన వస్తాయి. అలాగనే నా గాయాలు వాసన వస్తున్నాయి అంటున్నాడు. ఎవరు? దావీదు. తర్వాత అంటున్నాడు చూడండి 6వ వచనంలో, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. చూడండి 7వ వచనం, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యం లేదు. చూడండి, తాపం అంటే ఏంటి? మంట. నా నడుము నొప్పి. దావీదికే ఉంది నడుము నొప్పి. మనం ఎంత? దావీదు అంటున్నాడు, నా నడుము తాపంతో. ఆ నడుము నొప్పి వచ్చిన వారికి తెలిసింది ఆ బాధ. ఎంత దావీదు ఎంత శ్రమ పడ్డాడు. నడిచి 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 ఓ పక్కన దావీదుని మాంగారి వెంటాడుతున్నాడు, ఓ పక్కన వాళ్ళ అబ్బాయి అబ్షాలోము వెంటాడుతున్నాడు, ఓ పక్కన అన్యులైనటువంటి ఫిలిష్తీయులు వెంటాడుతున్నారు. అతను పారిపోవటమే తన జీవితంలో. రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా దావీదు అనేక ప్రాంతాలు పారిపోయాడు. దావీదు అంటున్నాడు ఈ మాట, నా నడుము తాపముతో మంటతో నింపబడి ఉంది, నా ఎముకలలో చూడండి నా శరీరములో ఆరోగ్యము లేదు అని దేవుడు అన్నాడు. తన 10వ వచనం చూడండి, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను. నా కన్ను దృష్టిలో గుండెపోటు వచ్చింది దావీదికి. హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎవరికి? దావీదు. అంటే అతను ప్రవచనాత్మకంగా ఇలా రాస్తున్నాడు, నాకు హార్ట్ ప్రాబ్లం, నా గుండె కొట్టుకుంటుంది. ఎప్పుడు కొట్టుకుంటుంది గుండె? సడన్గా ఎప్పుడైనా మనం కంగారు పడినప్పుడు. ఒకసారి నాకు అర్ధరాత్రి పూట కుక్కలు ఎమ్మడి పడినప్పుడు వెన్నుపూస నొప్పి వస్తూ ఉంటుంది. కుక్కలు అరుస్తూ ఉంటాయి, అవి మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఎమ్మటే చెయ్యి 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 అంటాం. ఈ అనేటువంటి కంగారులో వెన్నుపూస నొప్పి వచ్చి ఇక్కడి నుంచి పై దాకా వచ్చేద్దండి నొప్పి. ఎమ్మటే బండి తోలలేను. మరి అక్కడ ఆగుదామంటే అది మన మీదకి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి పిల్లలు గమనించండి, కంగారులో గుండె డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది? స్పీడ్గా కొట్టుకుంటుంది. అలాగనే నాకు గుండె ప్రాబ్లం ఉంది అంటున్నాడు. తర్వాత నా బలము నన్ను విడిచిపోయింది అన్నాడు. తర్వాత నా కన్ను దృష్టి తప్పిపోయింది, కన్ను సరిగ్గా కనబడుతున్నా, నా కళ్ళు సరిగ్గా కనబడుతున్నా. తర్వాత అంటున్నాడు చూడండి 13వ వచనం, 11వ వచనం చదవండి, నా స్నేహితులు నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా నిల్చున్నారు, నా బంధువులు దూరంగా నిల్చున్నారు. చూడండి, ఎవరో రాలా దగ్గరికి. ఏమైందిరా అని అక్క రాలా, ఏమైందిరా అని చెల్లి రాలా, ఏమైందిరా అని తోడబుట్టినవాడు రాలా. సేమ్ యోబులాగా ఉంది కదా. ఈ కీర్తన యోబుకి సరిపోద్ది. స్తోత్రం కలుగునుగా. తర్వాత అంటున్నాడు చూడండి 13వ వచనం చూడండి, చెవిటివాడనైనట్లు నేను వెనక ఉన్నాను, మూగవాడునైనట్లు నోరు తెరుచుట మానితిని. ఎందుకంటే నోరు నొప్పిట్టేసింది దావీదికి. నోరు నొప్పి, గొంతు నొప్పి వచ్చేసింది దావీదికి. తర్వాత చెవిటివాళ్ళలాగా ఉన్నాడు. మనోదుఖం చూడండి 17వ వచనం, నేను పడదోయబడినట్లుగా ఉన్నాను, నా మనోదుఖము నన్ను ఎప్పుడును విడవదు, నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. ఎందుకని వచ్చినాయి ఇంత శ్రమ నాకంటే? నేను చేసిన పాపాన్ని బట్టి అంటున్నాడు. ఎవరు? దావీదు. ఈ రోజున పిల్లలు గమనించిన, ఆరోగ్యం లేక కళ్ళు కనబడిన వాళ్ళు, మోగవారు, లేదా గుండెలో ప్రాబ్లం ఉన్నవారు, లేదా నడువులో ప్రాబ్లం ఉన్నవారు, ఈ రోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి దావీదు 38వ కీర్తనలో ఏ సమస్య అయితే ఉందో, ఎముకల్లో ప్రాబ్లం ఉన్నవారితో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆమె ఆయన కిరణాలు నీ మీద పడాలి. స్తోత్రం కలుగుగా. ఆయన కిరణాలు మన మీద పడాలి. ఆమేన్. చూడండి, నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయిస్తే మనకు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. మళ్ళా చదవండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆమేన్. ఏం కలుగజేస్తాయి?
నువ్వు ఈ రోజున ఆరోగ్యం లేక బాధపడుతున్నావేమో, ఆరోగ్యం దూరం అయిపోయి బాధపడుతున్నావేమో, ఆరోగ్యం నీ శరీరంలో నుంచి వెళ్ళిపోయిందేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీతి సూర్యుడిగా నీ మీద నేను ఉదయిస్తాను, నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజున పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీతి సూర్యుడిగా నీ మీద ఉదయించును, అప్పుడు నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. అట్టి ఆరోగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్ చెప్దాం. నీతి సూర్యుడు ఉదయించాలా మన మీద? చెప్పండి, దేవా నువ్వు నా మీద ఉదయించు, ఎందుకంటే ఈ రోజున నాకు ఆరోగ్యం లేదు. చెప్పండి, ఎవరైనా ఉన్నారా నేను ఆరోగ్యంగా ఉన్నానన్నవాళ్ళు? ఇది వాళ్ళకి అవసరంలే. ఈ మాట, ఈ వాక్యం వాళ్ళకి కాదు, మనలాంటి వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి. నాకు రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ మాటలు ఎవరికంటే నాకు. ఎప్పుడు కూడా పిల్లల నుంచి నాకు అనుకోవాలి. ఈ మాటలు ఎవరికి? నాకు. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు నాకు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అతని రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంది. అటువంటి ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుందువుగాక. ఆమేన్. తర్వాత చూడండి, అదే మాట మరలా చదవండి. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. ఆమేన్. ఆరోగ్యం వచ్చిన తర్వాత మనం చూడండి, బయలుదేరి అంటే విముక్తి చెందుతాం. మనం విడిపించబడిన తర్వాత సంతోషముతో గంతులు వేస్తాం. ఆమేన్. అటువంటి సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. స్తోత్రం కలుగునుగాక. అటువంటి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అటువంటి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గంతులు వేస్తాం. ఎలా వేస్తాం గంతులు? పిల్లలు ఏం చేస్తారు? స్కూల్కి వెళ్ళే పిల్లలు, అమ్మ వందనమ్మ కూర్చోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏం చేస్తారు? స్కూల్కి వెళ్ళే పిల్లలు వర్షం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఎలా గంతులు వేస్తారు? అయ్యి ఇట్లా వేస్తారా? స్కూల్ లేదన్నా. స్కూల్కి వెళ్ళేటప్పుడేమో అని ఏడుస్తారు. నేను ఎప్పుడు చెప్తా, స్కూల్లో 2 పాటలు పాడతారు. ఏం పాటలు? ఫస్ట్ ఏం పాట? జనగణమన. వందే మాత్రం అనగానే బ్యాగులు ఉంటాయి వెనకమాల అని చెప్పి ఏడుతూ ఉంటారు. ఏది పొద్దున్న 9ంటికి, తర్వాత 4ంటికి జనమన అధినాయక జయకే ఎప్పుడు కొడతారు, వెళ్ళిపోతారు ఇంటికి. చిన్నపిల్లలు చూడండి, ఎప్పుడు ఆనందం కలుగుద్ది? వాళ్ళు విడిపించినప్పుడు. చూడండి, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడ్చి వెళ్తారా, నవ్వుతూ వెళ్తారా? చెప్పండి అమ్మ. మన పిల్లలు చిన్నప్పుడు ఎవరైనా విశ్వాసం అయితే ఎంత ఏడ్చుకుంటూ వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు అసలు స్కూల్ మానడు. ఆశ్రయ వెళ్ళిపోతుందండి. ఆశ్రయ ఎప్పుడు ఏడవదు, చిన్నప్పుడు కూడా ఏడ్చేది కాదు. మరి మన పిల్లలు ఏడవదు. చూడండి, ఏడ్చుకుంటూ వెళ్తారు కదా. అంటే ఏంటి? అదొక బంధిస్తున్నారన్న బాధ. అమ్మో ఈ రోజున పాఠాలు అప్పు చెప్పాలి, స్కూల్కి వెళ్ళాలి, అది ఇది అని చెప్పి వాళ్ళు. కాన్పిల్లర్ గమనించండి, ఎప్పుడైతే పిల్లల్ని విడిపిస్తారు, అంటే పిల్లల్ని ఇంటికి వెళ్ళిపోమంటారో అప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగనే సాతానుడు బంధకాల్లో ఉన్నారు కొంతమంది, కానీ వాళ్ళు విడుదల పొందుకున్న తర్వాత అంట వాళ్ళు గంతులు వేస్తారంట. ఆమేన్. ఏం చేస్తారంట? గంతులు వేస్తారంట. అటువంటి ఆనందాన్ని, ఎప్పుడు అటువంటి సంతోషాన్ని, అటువంటి సమాధానాన్ని దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయునుగాక. ఆమేన్. చూడండి, నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మంచి సంతోషాన్ని ఇస్తాడు, మంచి సమాధానాన్ని ఇస్తాడు. ఆ సంతోషంలో మనకేమవుద్ది? హ్యాపీగా మనం ఆరాధన చేస్తాం. యోబుని దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగనే నీ జీవితంలో కూడా 2 ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు బాధగా ఉన్నావో అప్పుడు నువ్వు గంతులు వేయలేవు.
చూడండి ఈ రోజున నాకు సంతోషకరంగా ఏంటంటే బాగా నాకు నచ్చితే మాత్రం నేను బాగా చెప్తాను. సుజాత గారు పాట మాత్రం బ్రహ్మాండంగా పాడారు. పోయిన వారం ఎలా ఉంది? అలాంటప్పుడు ఆరాధన చేయమంటే చేయలేదు. ఎవరైనా సరే జ్వరం ఉంది, సపోజ్ నాకు జ్వరంగా ఉంది, లేకపోతే జలుబు చేసింది, లేకపోతే నడుము నొప్పిగా ఉంది, ఆరాధన చేయగలనా? అదే ఆ సమస్య నుంచి విడుదల పొందితే ఆరాధన ఆశీర్వాదకరంగా మనం చేస్తాం. స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి దేవుడు, దేవాది దేవుడు ఈ రోజున అటువంటి విడుదల దేవుడు మనకిస్తున్నాడు. అటువంటి సమాధానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన విడిపించేటటువంటి కార్యాలు గొప్పగా ఉంటాయి. చూడండి నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి తెలుసా? చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, ఇక్కడ ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. అందరూ తీయండి. 308వ పేజీ. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మ. ఆ, ఆ. చూడండి ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలీయులకును మోయాబీలకి. మోయాబీలు వారు ఇశ్రాయేలీయులను పట్టుకోవడానికి వెంబడి వస్తున్నారు. ఈ లోపల రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత మోయాబీలు డేరాలో ఒక పక్కన ఉన్నారు, ఇశ్రాయేలీయులు డేరాలో ఒక పక్కన ఉన్నారు. తెల్లారు లేస్తే యుద్ధం. తెల్లారు లేస్తే ఏం జరుగుద్ది? యుద్ధం. రేపు 5వ తారీఖు వస్తే డోక్రా కట్టాల్సి ఉన్నట్టుగా మొత్తానికి వాళ్ళు ఇవ్వాల్సిన పెన్షన్ నిర్ణయించేశారు. నేనే ఫోన్ చేసి చెప్పా చంద్రబాబు నాయుడు గారికి, ఏమన్నా మళ్ళీ ఆదివారం నాడు పెన్షన్ కోసం మానేస్తారేమో, కొంచెం మీ వాళ్ళని పంపించండి అని అంటే, ఓకే పాల్ గారు అలాగే తప్పనిసరిగా అని నేను పెన్షన్ ఇచ్చారు. స్తోత్రం. లేకపోతే ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? ఈ లోపల ఇంటికి వచ్చిందేమో, ఈ లోపల తీసుకున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నన్ను ఇచ్చేశారు కాబట్టి మొత్తానికి దేవుడు స్తోత్రం ఫ్రీ అయిపోయారు. దేవుడు నామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి తెల్లారు లెగితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదండి. తెల్లారు లెగితే ఇశ్రాయేలీయులు చచ్చిపోతారు. ఎందుకంటే మోయాబీలు అంతమంది ఉన్నారు. తెల్లారు లెగితే మన జీవితంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేని పరిస్థితి. మోయాబీలు అంతమంది ఉన్నారు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? రాత్రి పడుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకొని పడుకున్నారు ఇశ్రాయేలీయులు. పడుకోగానే తెల్లారయింది. చూడండి 22వ వచనం. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా, ఆమేన్, నీతి సూర్యుడు ప్రకాశించాడు. సూర్యుడు ప్రకాశం, సూర్యకిరణాలు నీళ్ల మీద వచ్చినాయి. నీళ్ల మీద వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? అవతల నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడ్డాయి. వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలీయులు అందరూ కూడా చచ్చిపోయారు అనుకుంటా అని. మోయాబీలు అక్కడికి రాగానే మోయాబీలు ఇశ్రాయేలీయుల చేతికి చిక్కారు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబీల్ని హరించేశారు. స్తోత్రం. వాళ్ళని తీసేశారండి. చూడండి ఆ మాట 24వ వచనం. వారు ఇశ్రాయేలు వారు దండు దగ్గర రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండేది కనుక మోయాబీలు వారి ఎదుర నిలువలేక పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతం చేశారు, మోయాబీలను చంపేశారు. ఎప్పుడు? నీతి సూర్యుడు ఉదయించినప్పుడు. రేపొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రేపొద్దున ఏం జరిగింది? ఓడిపోయారా? గెలిచారు. స్తోత్రం. ప్రాణాలు పోయినాయా? ఈ రాత్రి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పడుకున్నారు ఇశ్రాయేలీయులు. కానీ తెల్లారేపాటికి దేవుడు నీతి సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించగానే ఆ కిరణాలు నీళ్ళ మీద పడినప్పుడు పిల్లారా, ఆ కిరణాల వల్ల నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయినాయి. వాళ్ళు చూసి కన్ఫ్యూజన్ అయ్యారు. కన్ఫ్యూజన్ అయ్యి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా విజయాన్ని పొందుకున్నారు. అర్థమవుతుందండి? దేవుని మాటలు అర్థమవుతున్నాయా? దేవుని మాటలు అర్థమవుతున్నాయండి? నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? ఒక బలమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంటే సూర్యుడు మన జీవితంలో ఉదయించాలి. ఏ సూర్యుడు? ఈ సూర్యుడు కాదు, ఈ సూర్యుడు కాదు. ఈ సూర్యుడు ఉదయిస్తే సమస్యలు అలాగే ఉంటాయి.
ఈ సూర్యుడు ఉదయిస్తే అనారోగ్యాలు అలాగే ఉంటాయి. ఈ సూర్యుడు ఉదయిస్తే అప్పులు అలాగే ఉంటాయి. ఈ సూర్యుడు ఉదయిస్తే మనకున్నటువంటి బాధలు అలాగే ఉంటాయి. కానీ నీతి సూర్యుడు ఉదయిస్తే పిల్లల మోయాబీయులను చంపగలుగుతాం. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను, మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను చంపగలుగుతాం. ఎప్పుడంటే నీతి సూర్యుడు మన దగ్గర ఉదయించినప్పుడు, మన మీద ఉదయించినప్పుడు. స్తోత్రం కలుగునుగా. అందుకని యెహోషువ యుద్ధం చేస్తాడు. పిల్లలు గమనించండి. నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, నేనే చెప్పేసాను. లేకపోతే 2000 రూపాయలు బహుమానం ఇద్దాం అనుకున్నా. యెహోషువ అని చెప్పేసాక ఇంకేముంది. అదే ఎవరు ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు? యెహోషువ. నేనే చెప్పేశా. ఆ 2000 నాకే ఉండే. చూడండి, మనం దేవుడు మన కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోషువ గిబియోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు పొద్దుపోతుంది. పొద్దుపోతుంటే యెహోషువ ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా, చీకటి పడితే వాళ్ళు మా మీదకి వచ్చేస్తారు కనుక సూర్యుడా నువ్వు అక్కడే ఉండు, చంద్రుడా నువ్వు అక్కడే ఉండు అని ప్రార్థన చేశాడండి. ఆ రోజు రాత్రి అవలా, ఆ రోజు అస్తమయం రాలా. ఆ రోజు చంద్రుడు అలాగే ఉండిపోయాడు, సూర్యుడు అలాగే ఉండిపోయాడు, భూమి అలాగే ఉండిపోయింది. ఎవ్వరో తిరగల, కదల్లా. ఒకవేళ చూడండి, ఇలా తిరిగేటటువంటి భూమి ఎలా జరిగితే ఏమవుద్ది? రాత్రి అయిపోద్ది. కానీ భూమి అలాగే ఉండిపోయింది. చంద్రుడు అలాగే ఉండిపోయాడు, సూర్యుడు తిరగడు, అలాగే ఉన్నాడు. పిల్లలు గమనించండి, సూర్య చంద్ర నక్షత్రాలు అంటే దేవుడు శూన్యానికి అధిపతి, సర్వానికి ప్రధాన అధిపతి. ఆయన చెప్తే ఆగిపోవాల్సిందే. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఎవరో? యెహోషువ. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడే ఆగిపోయాడు, చంద్రుడే ఆగిపోయాడు. ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడండి. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన. ఎవరు చేశారంట ప్రార్థన? ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఎదగడం కాదు. నిజమైనటువంటి క్రైస్తవులు ఏం చేయాలి తెలుసా? యెహోషువ ప్రార్థన అనగానే మీరు ఎమ్మటే యెహోషువ గ్రంథానికి వచ్చేయాలి. చాలామంది ఎమ్మటే ఎందుకు చదువుతారు? ఈ లోపల వాళ్ళు సేవకుడు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఆ కథ. ఎన్నోసార్లు చెప్పాను యెహోషువ గ్రంథం గురించి. అర్థమవుతుందండి. యెహోషువ సూర్యుడు ఆ చంద్రుడిని నిలిపించాడు అనగానే మీరు ఎమ్మటే బైబిల్ ఏం తీయాలి? ఇలా ఇంటానే ఉండాలి, ఇలాగ తీసేయాలి. తీసేసినప్పుడు అప్పుడు అధ్యాయం చెప్పినప్పుడు ఎమ్మటే చూసుకొని చదవాలి. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనీయులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. 13వ వచనం. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమించకుండా త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? యెహోషువ ప్రార్థన చేయగానే సూర్యుడు చంద్రులు ఆగిపోయారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధం చేశాడు. అంటే దేవుడు ఈ రోజున మీ పక్షంగా మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారు? అంటే మన కోసం ఎవరు మాట్లాడేది? కొన్నిసార్లు మన కొరకు మాట్లాడే వాళ్ళు ఉండరండి. అర్థమవుతుందండి? నా ఇంక చూడండి, కొన్నిసార్లు మన కొరకు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరండి. ఒకవేళ ఎక్కడ మాట్లాడాలని చెప్పి మనతో రాను కూడా రారు. కానీ మనతో మాట్లాడేది ఎవరో తెలుసా? మన కోసం యుద్ధం చేసేది ఎవరో తెలుసా?
యేసయ్య. సూర్యుడు చంద్రుడు నిలవకపోతే ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా ఓటమి పాలైపోయేవాళ్ళు. కానీ దేవుడు ఓడిపోనిస్తాడా? తన బిడ్డలను ఓడిపోనిస్తాడా? తన బిడ్డలను ఆకలితో ఉంచుతాడా? తన బిడ్డలను కన్నీళ్లు కారుస్తున్నా చూస్తా ఊరుకుంటాడా? మన బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు మనం చూస్తా ఊరుకుంటావా? అలాగే యేసయ్య ఎవరో? మనకు తండ్రి. ఆ తండ్రి మనం ఆకలితో ఉన్నప్పుడు చూస్తా ఊరుకుంటాడా? మనం బాధలో ఉన్నప్పుడు చూస్తా ఊరుకుంటాడా? మనం వేదనలో ఉన్నప్పుడు చూస్తా ఊరుకుంటాడా? అందుకనే ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కనుక వీళ్ళు ఓడిపోతే ఇశ్రాయేలీయులందరూ కూడా ఓడిపోతారు. కానీ దేవుడు ఓడిపోలేవులా. స్తోత్రం. వాళ్ళ 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 పక్షాన దేవుడు వారితో యుద్ధం చేశాడు. ఎవరితో? శత్రువులతో యుద్ధం చేశాడు. మన కోసం దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు నీ కోసం యుద్ధం చేస్తాడు. నీ కోసం ఆయన ముందుంటాడు. నీ కోసం ఆయన కార్యాలు చేస్తాడు. అయితే ఒకటి, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచాడు. మరి మనం ప్రార్థన చేసినప్పుడు? అయితే ఇప్పుడు నేను ఇలా అన్నానని మీరు ఇంటికి వెళ్ళి ప్రభువా సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి అని ప్రార్థన చేయమాకండి. ఆ రోజున ఆ సందర్భంలో అలాగా దేవుడు కార్యాన్ని చేశాడు. ఇప్పుడు కూడా సూర్యుడు ఆగిపోతాడు. ఇప్పుడు కూడా చంద్రుడు ఆగిపోతాడు. ఏంటి ఇప్పుడు ఆగిపోయే సూర్యుడు? భౌతికంగా మన కనబడే సూర్యుడు కాదు. మన మీదకు వస్తున్నటువంటి నిందలు, మన మీదకు వస్తున్న అవమానాలు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు వాటిని తప్పించేస్తాడు. ఇప్పుడు సూర్యుడు ఏంటి? ఇప్పుడు ఎర్ర సముద్రం ఏంటి? ఇప్పుడు యోర్దాను నది ఏంటి? నిన్న శంకరన్నయ్య నిన్న మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత శంకరన్నయ్య బయట నాతో చెప్తున్నాడు. ఫోన్లో నేను సరిగ్గా చూడలే ఫోటోలు. నిన్న వర్షానికి కనుక వాళ్ళు ఆ హోటల్లో ఉంటే అక్కడే ఏదో పప్పు ఏదో రుబ్బేవాడంట, ఏదో కొట్టేవాడంట. ఆ గోడ పడిపోయిందండి. నిజంగా ముందు వాళ్ళు ఆ రోజున హోటల్కి వెళ్ళకుండా సహాయం దేవుడు అవసరమైతే 4,000 పోతే పోయినాయి, తర్వాత సంపాదించుకోవచ్చు, తర్వాత ఇస్తాడు. కానీ ప్రాణం పోతే ఆ రాయి గోడ పడిపోయి చూడండి. నాకు అతను వాట్సాప్ పంపించాడు, మీకు చూపిస్తా. ఇక్కడ విజయవాడ కొండ చర్యలు పడిపోయినాయి కదా, అసలు మొగలరాజపురంలో వాళ్ళ మీద పడిపోయినాయి. ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంది. అతను ఇక్కడ దాకా రాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. ఆ రాళ్ళు ఒకటి తీస్తున్నారు. అతను అంటున్నారు గట్టిగా ఇలా లాగు కాలు అంటున్నారు. అతను అంటున్నాడు కాలు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయిందన్నా అని ఏడుస్తున్నాడు. ఆ రాళ్ళన్నీ తీసిన తర్వాత మరి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ వీడియో పంపించారు. నిజంగా ఒకవేళ గోడ కనుక మీద పడితే కప్పుకుని తలకు తగలొచ్చు, ఎక్కడైనా తగలొచ్చు, కానీ దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం. అదే సూర్యుని ఆపు చేయటం అంటే ఈ రోజున అర్థమవుతుందండి. ఏం చేశాడు? సూర్యుడిని ఆపు చేశాడు, చంద్రుడిని ఆపు చేశాడు. అంటే ఒక కార్యాన్ని దేవుడు మన పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. స్తోత్రం. ఒక కార్యాన్ని దేవుడు మన కోసం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. సూర్యుడిని ఆపు చేశాడు, నీతి సూర్యుడు ఉదయించాడు. కాబట్టి నిన్న ఆ కార్యం దేవుడు చేశాడు. అలాగనే నిన్న నూతి సూర్యుడు ఉదయించాడు కాబట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి. అలాగే ఈ రోజున నీతి సూర్యుడు మనకు ఉదయించాలి, మన మీద ఉదయించాలి. ఈ సూర్యుడు వల్ల ఏం కాదు, ఈ సూర్యుడు కాదు. మన మీద ఉదయించాల్సింది ఎవరంటే నీతి సూర్యుడైన యేసయ్య. యేసయ్య కిరణాలు మన మీద పడితే చెప్పండి, యేసయ్య కిరణాలు మన మీద పడితే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రోచంగి ముట్టుకున్నప్పుడు ఆయనలో నుండి ప్రభావం ఏమంటాడు అక్కడ ఆయన? ఎవరో నన్ను టచ్ చేశారు, ఎవరో నన్ను టచ్ చేశాను అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలిసింది తనలో ఉన్న ప్రభావం వెళ్ళింది. అంటే తనలో ఉన్న కిరణాలు ఎవరి మీద పడ్డాయి? ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన అమ్మాయి మీద పడ్డాయి. ఆ కిరణాల వల్ల ఆవిడేమైంది? ఆరోగ్యాన్ని పొందుకుంది. అలాగే దేవుడు మందిరానికి వచ్చిన నీ మీద ఈ రోజున ఎవరి కిరణాలు పడాలి? దేవాది దేవుడు యేసయ్య కిరణాలు పడునుగాక. ఆ నీతి సూర్యుడి కిరణాలు నీ జీవితంలో పడినప్పుడు ఒక గొప్ప విజయాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగాక.
ఒక గొప్ప కృప దేవుడు మన జీవితంలో జరిగించును గాక. అందుకని చూడండి మలాకీలో అంటాడు, మలాకీ చదవండి. మలాకీ మలాకీ నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడను గంతులు వేయినట్లు గంతులు వేస్తారంటే విజయాన్ని వస్తాడు. అందుకనే కదా యెహోషువ ఆ బృందం తర్వాత ఏం చేశారు? గంతులు వేశారు. ఏమని? ఎలా గంతులు వేశారు చెప్పండి? రాజులు మనకెవ్వరు లేరు, సూరులు రాజులు సూరులు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యుద్ధము చూడండి, యుద్ధం చేసేది ఎవరు? ఆయన సూర్యకాంతి మన మీద పడాలి. ఆయన సూర్యకాంతి మన మీద పడినంత వరకు మనకి ఓటమి పాలే. ఆయన సూర్యకాంతి, ఆయన సూర్యకిరణాలు, ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని మన జీవితంలో దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? నీతి సూర్యుడు మన మీద ఉదయించాలి. ఈ రోజున ఉదయిస్తేనే దేవుడి కార్యాలు మనం చూడగలమండి, లేకపోతే దేవుడి కార్యాలు మనం చూడలేమండి. చూడండి ఒకసారి 84వ కీర్తన 84వ కీర్తన 84వ కీర్తన 84వ కీర్తన చూడండి 11వ వచనం చూడండి. ఎవరంట సూర్యుడు? ఎవరు ఇప్పుడు? దేవుడైన యెహోవా సూర్యుడును కేడేమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మాండు. దేవుడు ఎవరంటే ఇప్పుడు మనకి? సూర్యుడు. ఎవరండి ఇప్పుడు దేవుడు మనకి? సూర్యుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, సూర్యుడై ఉన్నాడని ఇక్కడ పిల్లలు గమనించిన దావీదు కోరాహు కీర్తనలో అన్నాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడేమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. కృప అనుగ్రహిస్తాడు ఆయన. ఆయన సూర్య కిరణాలు మన మీదకి వచ్చినాయి అనుకోండి, దేవుని కృప వస్తుంది మనకి, దేవుని ఘనత వస్తుంది. దేవుడు ఈ రోజున ఆయన కృపతో మనల్ని నింపునుగాక. ఇక్కడ చూడండి దేవుడు వాక్యం ఉంది. ఈ రోజున పిల్లలు గమనించండి, కృప లేదు మనకి. ఇది ఏంటి? కృపాకాలం. తర్వాత ఇంకో కాలం రాబోతుంది. అదే కాలం చెప్పండి? అదేం కాలం చెప్పండి అన్న? ఏం కాలం? శ్రమల కాలం. కొన్ని కాలాలను దేవుడు ఆది నుండి ఏర్పాటు చేశాడు. 7 కాలాలు ఉన్నాయి. 7 కాలాలు ఏంటంటే నిర్దోషకాలం అంటారు. అంటే ఆదాము అవ్వక ముందు నిర్దోషకాలం. అంటే అప్పుడు వాళ్ళు నిర్దోషులుగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. ఆదాము తర్వాత ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. తర్వాత నోవాహు జలప్రళయం వచ్చేసింది. తర్వాత పిల్లలు గమనించండి, ధర్మశాస్త్ర కాలం వచ్చేసింది. తర్వాత పిల్లలు గమనించండి, వాగ్దాన కాలం వచ్చేసింది. కానీ మొత్తానికి దేవుడు ఇప్పుడు కృపాకాలంలో మనలో ఉంచాడు. ఇప్పుడు ఎటువంటి పాపం చేసినా కానీ దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే అతను దేవుడు క్షమిస్తాడు. వ్యభిచారం చేసినా, లేకపోతే పాపం చేసినా, ఎటువంటి పాపానికైనా ఇప్పుడు క్షమాపణ ఉంది. కానీ ఒక రోజున క్షమాపణ లేదండి. ఈ కాలం వెళ్ళిపోయింది అనుకోండి, క్షమాపణ లేదు. పెన్షన్ పద్దాకి ఇస్తారా? ఎన్ని రోజులు? 5 రోజులు. అంటే 5వ తారీఖు వరకు. ఒకడేదనా లేదండి, రేపు ఒక రోజే. ఓకే. ఆ తర్వాత పెన్షను ఎవరు కదా? లేదండి తర్వాత కూడా ఇస్తారంటే అది మూర్ఖత్వం. లేదు లేదు నేను తర్వాత తీసుకుంటాను.
నాకు అందరూ తెలుసంటే అది మూర్ఖార్థం. అలాగనే ఇప్పుడు ఈ కృపాకాలంలో పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఒక్కసారి ఈ కృపాకాలం వెళ్ళిపోయి మన మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రమల కాలం వచ్చిందనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి 10:30 అయింది టైము. బోర ఊదుతాడు దేవుడు. బోర శబ్దం వినగానే మనందరం అలాగా పరలోకానికి వెళ్ళిపోతాం. విమానం ఎక్కారా ఎప్పుడన్నా మీరు? ఎక్కారా? బా కిషోర్ గారు ఎక్కారన్న, మా అమ్మ ఎక్కింది, మన ఎస్తేర్ గారు ఎక్కారు, విమానాలు ఎక్కారు. నేనే ఎక్కల. కానీ ఒక రోజున మధ్యాకాశంలోనికి వెళ్తాం మనం. ఏలియా ఎలా వెళ్ళాడు ఆకాశానికి? చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా ఎలా వెళ్ళాడు ఆకాశానికి? 2వ అధ్యాయము 11వ వచనం. మొన్న కూడా చదువుకున్నాం మనం. చూడండి ఎలా వెళ్ళాడు ఏలియా ఆకాశానికి. ఇంకో ఆయన వెళ్ళాడు. ఎవరు నేను అడిగిన వాళ్ళు చెప్పండి. మరణం లేకుండా దేవుడి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. అబ్బా, అక్కయ్య బాగా చెప్పింది, తప్పని కొడుతుంది. ఆనోకు ఆదికాండం 5వ అధ్యాయంలో అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరింటికి? ఇప్పుడు సపోజు మన దగ్గరికి ఎవరైనా వస్తారు, మాట్లాడుకున్నా ఇంటికి వెళ్ళిపోయినట్టుగా, అలాగనే మాట్లాడుకుంటా పరలోకానికి వెళ్ళిపోయాడండి ఏలియా. ఎవరు? హానోకు. మరణం చూడాల, మొత్తానికి దేవునితో పాటు వెళ్ళాడు. స్తోత్రం. ఇక్కడ ఏలియా సుడిగాలి చేత, అంటే అగ్ని రథాలు వచ్చినాయి, ఆయన తీసుకెళ్ళడానికి అగ్ని రథాలు వచ్చినాయి. ఆ అగ్ని రథాల్లో సుడిగాలి అలాగ వెళ్ళిపోయాడండి ఏలియా. నమ్ముతున్నారా? మీరు ఎక్కారు కదా విమానం అంటున్నారు, డబ్బులు పెట్టారు, ఊరినే పెట్టారు. మా అమ్మ ఎక్కింది విమానం, డబ్బులో ఊరినేనా? ఎస్తేర్ గారు ఫ్రీయా? అదేంటి ఫ్రీ విమానం ఉంది, ఆమెన్, రూపాయి అవసరంలా. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే ఆధార్ కార్డు కావాలి, పాస్పోర్ట్ కావాలి, తర్వాత ఇంకా అన్నీ కావాలి, అడ్రస్లు అన్నీ కావాలి, ప్రూఫ్లు ఇవ్వాలి. కానీ ఈ విమానం ఎక్కడానికి, నేను చెప్పే విమానం ఎక్కడానికి, మధ్యాకాశానికి వెళ్ళే విమానం ఎక్కడానికి కావాల్సింది ఏంటో తెలుసా? రక్షణ. అది ఏం కావాలి? రక్షణ. నీ పాపానికి ప్రాయశ్చిత్తం, రక్షణ అనేటటువంటి టిక్కెట్ ఉండాలి. అది ఏముండాలి? టిక్కెట్. ఏం టిక్కెట్? రక్షణ టిక్కెట్. కొనుక్కున్నారా? ఉందా? రక్షణ టిక్కెట్ ఎంత? నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా బైబిల్ క్లాసులో. పోతున్నానంట 10,000 అవుద్దండి రక్షణ పొందాలంటే అన్నాడండి. 10,000 దేనికండి అంటే, అవునండి, పేతురికి 8,000 ఇవ్వాలి. పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. పేతురికి 8,000 ఇవ్వాలండి. ఏంటో అనుకుంటున్నారు మీరు? 8,000 ఇవ్వాలి పేతురికి. తర్వాత మిగిలిన 2,000 అక్కడ దూతలకి ఏదో 500 అన్న ఇవ్వాలి. కొంచెం నలుగురు దూతలన్న ఉంటారుగా, గాబ్రియేలుకి ఒక 5,000, 500, మికాయేలుకి ఒక 500, రఫాయేలుకి ఒక 500, అలా ఎవరికో. నాకు ఎంత మిగులుద్ది అండి? 100 రూపాయలు మిగులుద్ది. 10,000 రూపాయలు అన్నాడంటండి. రక్షణ పొందుకోవడానికి పిల్లలు గమనించండి, ఫ్రీ టికెట్. రక్షణ పొందుకోవడానికి ఫ్రీగా వెళ్ళొచ్చు. మనం మధ్యాకాశంలోనికి మనం ఫ్రీగా వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఎప్పుడు? నీతి సూర్యుడు ఉదయించినప్పుడు. మొదటి దశలోని రాసిన పత్రికలో ఉంటుంది, ప్రభువునందు నిద్రించిన వారు మొదట లెగుస్తారు. ఎప్పుడంటే ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కరూ లెగుస్తారండి. ఆమేన్. ఒకవేళ ఇప్పుడు మన పితరులు చనిపోయారు కదా, వాళ్ళు లెగుస్తారు. మనం ఉన్నామనుకోండి, మనం చనిపోయామనుకోండి, మనం కూడా ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు లెగుస్తాం. మనందరం ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశంలోనికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? ఆయనతో పాటు సంతోషించి ఉంటాం. స్తోత్రం కలుగును గాక. ఇంతగా అన్నాడు కదా, గంతులు వేస్తారన్నాడు కదా. ఎక్కడ వేస్తాం మనం గంతులు?
ఇక్కడ కాదు. ఎక్కడేస్తాం గంతులు మనం? ఎక్కడేస్తాం మనం ఆనందం? మన ఆనందం ఎక్కడ? ఇక్కడ, అక్కడ. పరలోకంలో. అయితే ఇక్కడ ఉండదా మరి ఆనందం? ఇక్కడే ఉంటదండి ఆనందం. హ్యాపీనెస్ ఇక్కడే ఉంటది. శ్రమలు వస్తున్నప్పటికీ కూడా దాంట్లో నుంచి దేవుడిని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయి. కానీ దాంట్లో నుంచి దేవుడు విడిపిస్తూ, విడిపిస్తూ, విడిపిస్తూ ఉంటాడు. చివరాఖరికి పైన నిత్య సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని ఇక్కడ సంతోషం, అక్కడ నిత్య సంతోషం. సంతోషం ఉంటుంది, ఇక్కడ కూడా హ్యాపీగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. వాక్యం అనేటటువంటి దాంట్లో మనం ఆనందంగా ఉంటాం. అయితే ఒకటి, ఏలియా ఎలాగైతే సుడిగుండంలో పైకి వెళ్ళాడో అలాగనే రేపు మనందరం కూడా విమానం ఎక్కబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి విమానం ఎక్కాలంటే టికెట్ కావాలిగా. ఏమండి? టికెట్ లేకపోతే ఏం చేస్తాడు డ్రైవర్? దించేస్తాడు. అసలు ఉంచడు. 500 ఎంతో ఫైను. ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కువైపోయాను. మన తర్వాత 2 సంవత్సరాలు జైలు శిక్ష, ట్రైన్కి కానీ బస్సుకి కానీ. అలాగనే పరలోకానికి వెళ్లకుండా టికెట్ మనం అశ్రద్ధ చేస్తున్నాం అనుకోండి, రేపు దేవుడు ఏమంటాడో తెలుసా? 10 మంది బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, 10 మంది బుద్ధిహీనులు ఉన్నారు. 10 మంది దగ్గర ఏమున్నాయి? 5గురి దగ్గర ఏముంది? 5గురి దగ్గర ఏమి లేదు. ఇద్దరూ ఒకేసారి ఉన్నారు, ఇద్దరు పడుకున్నారు. కానీ ప్రభు వచ్చినప్పుడు 5గురు లేచారు, వాళ్ళు లేచారు. కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. నూనె లేకపోయేపాటికి ఏమండి కొంచెం నూనె ఎవరా అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది మీకు చాలదు, మాకు చాలదు, కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోండి, ప్లీజ్ గో. అక్కడ ఉంటుంది, కొట్టు ఉంటుంది, అక్కడ నూనె గానుగులు కొట్టులో ఉంటుంది, అక్కడ కొనుక్కోండి అని అడ్రస్ కూడా చెప్పారు. వీళ్ళు వెళ్ళే లోపు ఏమైంది? వచ్చేసి అలా వెళ్తుంటే ఈ లోపల ఎమ్మటే అంటున్నారు, అయ్యా సార్ ఏసయ్యా ఇదేంటి మమ్మల్ని తీసుకెళ్ళలేదేంటి అని అంటే, వెనక్కి తిరిగి, ఎవరు మీరు? ఇదేంటయ్యా మీరెవరో తెలియదు అంటావేంటి? మేమండి. మీరంటే అదేనండి మేమండి. ప్రతి ఆదివారం గుడికి వస్తాం, ప్రతి క్రిస్మస్కి మేము కానుకలు ఇస్తాం, ప్రతి జనవరి 1 నాడు భోజనాలు పెడతాం. మేమండి. మీరా? సారీ, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే. లేదే, అయ్యో లేదు అని అన్నాడు. లేదండి మేమండి అని పాపం వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడ్చారు. అప్పుడు అన్నాడు, మీరు నాకు తెలీదు, వెళ్ళిపోండి, ఎందుకంటే మీ దగ్గర నూనె లేదు అని వాళ్ళని వెళ్ళగొట్టేశాడు యేసయ్య. అలాగే పిల్లలు గమనించండి, టికెట్ లేకపోతే ఒక రోజున దిగిపోవాలి, ప్రయాణం క్యాన్సిల్ అయిపోద్ది. ఒకవేళ ఈ లోక సంబంధంగా టికెట్ లేకపోతే దిగిపోయి మరలా ఇంటికి వచ్చేస్తాం, లేకపోతే 2 సంవత్సరాలు జైల్లో ఉంటాం, లేదా ఒక 500-1000 రూపాయలు జరిమానా కడతాం. కానీ పరలోకపు టికెట్ లేకపోతే నో జరిమానా, నో జైలు, నో చెరసాల. ఏంటి? టికెట్ లేకపోతే భయంకరమైనటువంటి వేదన. అది ఎవరికి అర్థం కాక కొంతమంది పిల్లలు గమనించండి, రక్షణ కోసం ముందుకు రాలేకపోతున్నారు. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చూడు, రక్షణ కొరకు ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఈ రోజున నీతి సూర్యుడు మన మీదకు ఉదయిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో చెప్పనండి. నిజంగా దేవుడు మనల్ని రక్షిస్తాడండి, దేవుడు మనల్ని కాపాడుతాడండి, దేవుడు మనకి కృప చూపుతాడండి, దేవుడు మనకి సహాయం చేస్తాడండి. స్తోత్రం కలుగుగా. అందుకని అన్నాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మాండు. మనం ఉండాల్సింది ఒకటేనండి, యథార్థంగా ఉండాలి అంతే. దేవుడికి యథార్థంగా కనుక దేవుడి దగ్గర ఉంటే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. చూడండి, ఏసేపుని దేవుడు హెచ్చించలేదా? ఏసేపు ఏమన్నాడు? ఆ అమ్మాయి ఏసేపుని పాపం చేయడానికి రమ్మన్నా కానీ ఏసేపు ఎలా యథార్థంగా ఉన్నాడు. ఏసేపు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. అలాగే మనం కూడా పిల్లలు గమనించండి, యథార్థంగా ఉంటే ఏ మేలు చేయక అందుకని నీతి సూర్యుడు ఉదయించినప్పుడు కృపను పొందుకుంటాం. ఈ కృపాకాలంలో ఆయన కృపని నువ్వు పొందుకుందువు గాక. ఈ కృపాకాలంలో ఆయన కృప ఏం చేస్తుంది? చదవండి 84వ కీర్తనలో 11వ వచనం.
ఆ కృప ఏం చేస్తుంది? 84వ కీర్తన 11వ వచనం. ఆ, 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 ఆ. చూడండి, యెహోవా కృపయు ఘనత. ఆ కృప ఏం తీసుకొస్తుంది? ఘనత. చెప్పండి. ఘనత అంటే మనం ఘనపరచబడాలంటే మనకు కావాల్సింది ఏంటి? యేసయ్య కృప. యేసయ్య కృప కనుక మనకు లేకపోతే ఘనత మనకు రాదు. యేసయ్య కృప కనుక మన జీవితంలో లేకపోతే ఘనత మనకు రాదండి. మనం ఘనపరచబడాలంటే ఎవరి కృప కావాలి? మనుషుల కృప, మనుషుల ఆశీర్వాదాలా, మనుషుల దీవెనలా? లేదు లేదు లేదు. దేవుని దీవెనలు కావాలి, దేవుని కృప కావాలి మనకి. దేవుని కృప ఉంటేనే మన జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయి. ఆయన కృప లేకపోతే మన జీవితంలో కార్యాలు జరగవు. అందుకని ఆయన కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. ఈ రోజున నీకు దేవుని కృప లేదేమో, దేవుడు కృప నీకు అనుగ్రహించబడును గాక. నీకు ఘనత లేదేమో, ఘనత నీకు అనుగ్రహించబడును గాక. కావాలా ఘనత? ఆయన కృప కావాలా? నీ కృప లేని క్షణము నేనేమైపోతాను అని పాట పాడతాడు ఆయన. ఆయన కృప లేకపోతే అసలు ఈ రోజున మనం ఈ 9వ నెల చూసేవాళ్ళం కాదండి. జనవరిలో ఉన్నవాళ్ళు ఈ రోజున లేరు తెలుసా? మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు జనవరిలో ఉన్నవాళ్ళు ఈ నెలలో లేరు. ఆఖరికి ఆగస్టు నెలలో ఉన్నవాళ్ళు ఈ నెలలో లేరు. ఇంకోటి చెప్పనా? ఆగస్టు నెలలో పెన్షన్ తీసుకున్న వాళ్ళు సెప్టెంబర్ నెలలో లేరు. తెలుసండి? అర్థమవుతుందండి? కానీ 8 నెలలు దేవుడు కాపాడాడు. అబ్బా, ఇంకెన్ని నెలలు మనకున్నాయి? ఇంకా 3 నెలలు ఉన్నాయి. అప్పుడే వచ్చేసింది క్రిస్మస్. అప్పుడే వచ్చేసింది క్రిస్మస్. ఇంకా 3 నెలలే. ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చూడండి, వాళ్ళ అమ్మ ఎంతో దూరం వెళ్ళిందని బాధపడ్డారు. వచ్చే నెల 7వ తారీఖు రాత్రి ఫోన్ చేసింది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతా, వాళ్ళ నాన్నగారు నాకు ఇచ్చారు, అన్న మాట్లాడండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు, అమ్మ తల్లి ఎప్పుడు వస్తారంటే 7వ తారీఖున బయలుదేరుతున్నాం. అంతే. వచ్చే నెల మరలా ఈ పాటికి ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. ఎమ్మటే వచ్చేలా. చూడండి, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఏంటి కాలాలు ఇలా తిరిగిపోతున్నాయి అనుకుంటాం. కానీ అది కూడా దేవుని కృపే. కాలాలు తిరిగిపోవడం కూడా దేవుని కృపే. చూడండి, అప్పుడే ఆదివారం వచ్చేసింది, అప్పుడే బల్లారాధన వచ్చేసింది. బల్లారాధనలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు బల్లారాధనలోకి వెళ్ళబోయే మనకి ఎవరు ఉదయించాలి మన జీవితంలో? యేసయ్య కృప. యేసయ్య కృప లేకపోతే మన జీవితంలో ఏమీ లేదు. నిజంగా యేసయ్య కృప మనకు ఉంది కాబట్టి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య కృప ఉంది కాబట్టి ఆదివారం నాడు ఆరాధించగలిగారు, పాట పాడగలిగారు, దీవించకపోతే నేను మాట చెప్పనా? యేసయ్య కృప ఉంటే దేవుడి మందిరంలో ఆరాధిస్తాం. యేసయ్య కృప లేకపోతే మనందరం అక్కడికి వెళ్ళి పాటలు పాడతాం. అర్థమవుతుందండి? నిజంగా యేసయ్య కృప మనకు తోడుగా ఉంది కాబట్టి ఈ రోజు మనం సజీవులుగా ఉన్నాం. లేకపోతే ఈ పాటికి మన ఫోటోలో ఉండేవాళ్ళం. ఎక్కడ ఉండేవాళ్ళం? మనం ఫోటోల్లో ఉండేవాళ్ళం. కానీ యేసయ్య కృప ఈ రోజు మనకు ఉంది కాబట్టి ఈ రోజున మనం ఆశీర్వదించబడుతున్నాం, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం. అందుకే కదా అంటున్నాడు ఆయన, దావీదు ఏమంటున్నాడు? నాకు ఆరోగ్యము నా శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరో ఒకళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఆరోగ్యం నన్ను విడిచి వెళ్ళిపోయింది అంటున్నాడు. కానీ దేవుని కృప వెళ్ళిపోయినటువంటి ఆరోగ్యాన్ని పట్టుకొని, వెళ్ళిపోయినటువంటి ఆరోగ్యాన్ని పట్టుకొని మరలా తీసుకొచ్చి మన శరీరానికి దేవుడు అందిస్తాడు. కోల్పోయినటువంటిది దేవుడు తిరిగి ఇవ్వలా? అర్థవుతుందండి? కోల్పోయినవి దేవుడు ఇవ్వలేదా? అలాగే ఈ రోజున ఆరోగ్యం కోల్పోతే దేవుడు దాన్ని తిరిగిస్తాడు. ఆశీర్వాదాన్ని కోల్పోతే మరలా తిరిగి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని తిరిగి దేవుడు కట్టించాడు. అలాగే ఈ రోజున నీ గుడారాన్ని దేవుడు కట్టబోతున్నాడు.
నీ ఇంటిని దేవుడు కట్టబోతున్నాడు. అలాగే నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయను, నీవు బయలుదేరి గంతులు వేస్తావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అటువంటి నీతి సూర్యుడు ఈ రోజున మందిరంలో ఉన్నటువంటి నీ మీద ప్రకాశించునుగాక. నువ్వు బయటికి వెళ్తే ఈ సూర్యుడు ప్రకాశిస్తాడు, కానీ మందిరంలో ఉంటే నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు. ఎవరు ప్రకాశించాలి మన మీద? ఈ సూర్యుడు ప్రకాశిస్తే మనకి ఏ ఇవ్వాలి, కానీ నీతి సూర్యుడు ప్రకాశిస్తే మనకు ఆరోగ్యం, విజయం కలుగుద్ది, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, మేలు వస్తుంది, కృప కలుగుతుంది, ఘనత కలుగుతుంది. మనకి ఏది కావాలి? సూర్యుడు కావాలి. నీతి సూర్యుడు ఈ రోజున నీ మీద ఉదయించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రార్థన చేసుకో ఈ రోజున. దేవా, నా మీద నీ యొక్క కిరణాలు ఉదయించాలయ్యా, నా మీద నీ వెలుగు ప్రకాశింపబడాలయ్యా, నా మీద నీ కరుణ పడాలయ్యా, నా మీద నీ కృప పడాలయ్యా. అయ్యా, బలహీనురాలైన నన్ను, అయ్యా బలహీనుడైనటువంటి నన్ను, అయ్యా బలహీనురాలైన నన్ను ఈ రోజున తాకయ్యా, తాకయ్యా. దేవా, నీ కిరణాలు నా మీదకి దయచేయను ఆయన. నీ కిరణాలు కనుక నా మీదకి వస్తే నాకు ఆరోగ్యం కలుగుతుందని చెప్తున్నావు కదయ్యా. నీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేసుకుందాం.